అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్న ఆలోచనతో నేను వినాయక చవితి పండుగ వచ్చిందంటే పిల్లల దగ్గర నుండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చందాలు వసూలు చేసి ఏర్పాట్లు చేసి మండపాలు కట్టి చాలా పెద్దగా అంటే మన చందాలతో వచ్చిన డబ్బులను ఆలోచనతో దాన్ని చూసుకొని ఆ విధంగా అలంకరించుకొని మంచి వేద పండితులను తీసుకొచ్చి వేద మంత్రాలతో పూజలు అర్చనలు అన్నీ చేపిస్తూ 9 రోజులు నవరాత్రులు చాలా సంతోషంగా గడుపుతాము. చాలా మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే విధంగా చాలా బాగుంటుంది. కానీ ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాము. మన సంస్కృతి అనేది, మన ఆచారం అనేది మన పెద్దలు ఇచ్చింది ఏంటంటే ప్రతి పండగ కూడా మనకి మన కర్తవ్యం ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మనం ఎలా ఉండాలి, మన ఆరోగ్యాలు బాగుండాలి, ఆయుష్ బాగుండాలి, అన్ని విధాలుగా ఆలోచించి మనకంటూ పండగలను ఏర్పాటు చేసి అందరము ఒక దగ్గర ఐక్యతతో కలిసి మెలిసి ఉండే విధంగా మనకి అన్ని విధాలుగా ఆలోచించి పెద్దలు నిర్ణయించుకుంటూ పండగలనే రూపంలో మనల్ని ఐక్యతం చేసే విధంగా మనకి పండగలు ఉన్నాయి. అందులో కూడా కారణం ఉంది, మనం ఆ విషయాన్ని మర్చిపోతున్నాము. అందరం కలిసిమెలిసి ఐక్యతతోని సమానత్వంతో మనం చందాలు చేసి వినాయకులను పెట్టి పూజించడంలో తప్పు లేదు. చాలా గొప్ప ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆలోచన విధానం పెరుగుతుంది, భక్తిభావం పెరుగుతుంది. కానీ ఇక్కడ చిన్న ఒక తప్పుడు మార్గంలో మనం వెళ్తున్నాము. అదేంటంటే 9 రోజులు బాగానే పూజలు చేస్తాము, పొద్దున ఉదయాన సాయంత్రం 2 పూటల బాగానే పూజలు చేస్తాము. అది వరకు మనకి చాలా మంచిది. ఎందుకంటే వేద మంత్రాలు, పవిత్రమైన వేద మంత్రాలు వినడం వలన, అక్కడ పూజా సామాగ్రి దినుసులు వాడడం వలన వాతావరణం శుద్ధి అవుతుంది, మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, మంచి ప్రశాంతంగా మన మనస్సు అనేది ఏర్పడుతుంది. మనం శారీరకంగా మానసికంగా దృఢంగా తయారయ్యే అవకాశాలు కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటున్నాయి పూజ వలన. కానీ చివరి రోజు చేసే తంతే చాలా భయంకరమైన తంతుగా మారింది. నిజానికి విఘ్నేశ్వరునికి మత్తు పానీయాలు ఎక్కవు. ఆయనకి పవిత్రమైన స్వీటు, ఇలాంటి పండ్లు, ఇలాంటివి ఆయనకి మనం నైవేద్యంగా సమర్పిస్తాము. కానీ చివరి రోజు బంగు అనే ఒక గంజాయితో చేయించబడినటువంటి మత్తు పానీయం సేవించేసి విచ్చలవిడిగా మనం ఏం చేస్తున్నామన్న ఆలోచన విధానాన్ని కోల్పోయి భయంకరమైన పరిస్థితుల్లో మనము ఎగురుతూ గంతులు వేస్తూ డీజేలు పెడుతూ చాలా అసభ్యకరంగా మనం ప్రవర్తిస్తూ భగవంతుణ్ణి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్న సందర్భంలో మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలు ఏం చేస్తున్నారన్న ఆలోచన లేకుండా వాళ్ళ పిల్లలకు తెలియదు. ఎందుకంటే చూస్తున్న జనరేషన్ బట్టి ఎంజాయ్మెంట్ అంటే ఇలా ఉంటుంది ఇలా అని అనుకుంటున్నారు. కానీ ఒక భక్తి భావం దగ్గర ఎంజాయ్మెంట్ కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ ఎంజాయ్మెంట్ అనేది మన భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకి అనుగుణంగా ఉండాలి. మన పిల్లల ఫ్యూచర్ బాగుండే విధంగా ఉండాలి, మన పిల్లలకి భవిష్యత్తు ఎలా ఉండాలి అని మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి పెద్దలు దయచేసి ఒక్కటి అందరికీ విన్నవిస్తున్నాను, పెద్దలు ఎలా చేస్తే పిల్లలు అదే మార్గంలో వెళ్ళడం ఎంత నమ్మదగిన సత్యం ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ రోజు కానీ 9 రోజులు కానీ పూజ సమయంలో మాత్రమే పూజ వేద మంత్రాలు పెట్టేసి మిగతా సమయంలో డీజేలు పెడుతూ డ్యాన్సులు చేస్తూ భయంకరమైన శబ్దాలతో చుట్టుపక్కల ఉన్న వారికి డిస్టర్బ్ చేస్తూ చాలా భయంకరమైన పరిస్థితులను సృష్టిస్తున్నాము. ఒక్కసారి ఆలోచించండి, మనం డీజేలు పెట్టే సౌండ్ వలన చాలామంది పేషెంట్లు ఆ ఏరియాలో ఉన్న ఇళ్లలో ఉన్న పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఒక నియంత్రణ అనే సౌండ్తో వేద మంత్రాలు, భక్తి పాటలు, భజనలు, కీర్తనలు ఇలాంటి మార్గంలో నవరాత్రులు గడిపే విధంగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అన్న ఒక్క చిన్న ఆలోచనతోనే నేను ఈ వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. కాబట్టి ఆలోచించండి. చివరి రోజు మద్యం సేవించడము, మత్తు పానీయాలు సేకరించడము, విచ్చలవిడిగా డ్యాన్సులు చేస్తూ డీజేలు పెడుతూ
ఒక బాక్స్ సెట్ పెట్టేసి అందులో కరెంట్ షాకులు అని చెప్పేసి అక్కడ నిమజ్జనం చేసే దగ్గర చెరువులో నీళ్ళల్లో భయంకరమైన వార్తలు, పిల్లలు అందులో పడడం, ప్రాణాలు కోల్పోవడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. భక్తిభావంతోని, భజనలతోని, కీర్తనలతోని చివరి రోజు 9వ రోజు ఆయనని భగవంతుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు ఆ విధంగా తీసుకెళ్ళండి. భగవంతుడు భక్తిని కోరుకుంటాడు, ఆడంబరాలని, డీజేలను కోరుకోడు. ఆయనని డిస్టర్బ్ చేస్తే మనకు ఆయన కోపంతో మనకు ఆశీర్వాదం ఏమిస్తాడు? మనం చేసేదే మన జీవితం బాగుండాలి, మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలన్న ఒక ఆలోచనతో మనం పూజలు పునస్కారాలు చేస్తాం. మరి అలాంటప్పుడు భగవంతునికి విరుద్ధంగా, మన సంస్కృతి విరుద్ధంగా ఈ విధంగా పాటలు పెడుతూ, డీజేలు పెడుతూ, డ్యాన్సులు చేస్తూ 10 మందికి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తే దానివల్ల సమాజం ఏం నేర్చుకుంటుంది, మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. సమాజం ఎక్కడి నుండో కాదు, మన కుటుంబం నుంచే, కుటుంబ వ్యవస్థ నుంచే వస్తున్న యువత. కాబట్టి ఒక్కసారి మనం తల్లులుగా బాగా ఇందులో చాలా బాధ్యత ఉండాల్సింది ఉంది. మన తల్లులకి ముఖ్యంగా పిల్లలు బాగుండాలి అంటే తల్లుల పాత్ర మేను. అందులో పిల్లలకి ఏది మంచిది, ఏది చెడ్డది వాళ్ళకు చెప్తూ చిన్నప్పటి నుంచి అలవర్చడం వలన పిల్లల జీవితం బాగుంటుంది. వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళకి ఏది చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో వెళ్ళిపోయి వాళ్ళు చెడు మార్గంలో వెళితే అప్పుడు తలబట్టుకోవడం కంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచే, పసితనం నుంచే వాళ్ళకి మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి భావాలు, మనం ఇతరులకు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయొద్దు అన్న ఆలోచనతో వాళ్ళని పెంచామనుకోండి, ఆ విధంగానే పిల్లల జీవితం ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే మన పిల్లలు బాగుంటారు, మన పిల్లలకు స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి పిల్లల లోపల మన అనే భేదాలు లేకుండా మంచి మానవత్వంతో, మంచి ఆలోచనలతో ఏది మంచి ఏది చెడు ఆలోచించే విధంగా, వాళ్ళకి సత్ప్రవర్తన కలిగించే విధంగా ప్రతి పూజ పునస్కారం పండగలు అలవాటు చేయడానికి ముందుకు రండి. చివరిగా నేను చెప్పేది ఒక్కటి, మీకు చాలా ఇది ఆలోచించాల్సిన విషయం. ఎంతోమంది మహనీయులు, మహానుభావులు వాళ్ళ ఆత్మలని మన కోసం త్యాగం చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు, రక్తం చిందించారు. మన భారతీయ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్న విదేశీ సంస్కృతిని అలవాటు చేయాలని చెప్పేసి, మన మీద పెత్తనం చేయాలని చెప్పేసి, మనల్ని ఒక బానిసలుగా చూడ్చే సమయంలో అటు నైజాం వాళ్ళు కానీ ఇంక మిగతా పాశ్చాత్య దేశాలు ఎవరైనా సరే మన మీద దండయాత్ర చేసినప్పుడు, మన సంస్కృతిని భ్రష్టు పట్టించాలని చూసినప్పుడు ఎంతోమంది మహనీయులు, మహాపురుషులు రక్తం చిందించిన నేల, వాళ్ళు రక్తం చిందించిన దానికి మనం వాళ్ళకి ఏమిస్తున్నాము ఒక్కసారి ఆలోచించండి. ఏ సంస్కృతిని అయితే మనకు వద్దని వాళ్ళు రక్తం చిందించారో అదే సంస్కృతిని తీసుకొచ్చి మన పిల్లలకు అలవాటు చేస్తున్నాము, మనం ఇబ్బందులు పడుతున్నాము. దానివల్ల వాళ్ళ ఆత్మలు శోభిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. మన పెద్దలు చనిపోతే వాళ్ళ ఆత్మలు శాంతించాలని చెప్పేసి ఒక రోజంటూ వాళ్ళకంటూ కేటాయించి వాళ్ళకు ఎన్నో విధాలుగా మనం కర్మలు చేస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు మన దేశం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మంచి సమాజం ఏర్పడాలని చెప్పేసి ఎంతోమంది త్యాగం చేసి ప్రాణాలు అర్పించి రక్తం సిందించినటువంటి శివాజీ, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి ఎంతోమంది రక్తం చిందించిన నేల ఇది. వాళ్ళకు మనం ఏమిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ప్రాణ త్యాగాలకు మనం ఇచ్చే విలువ ఏంటిది ఒక్కసారి ఆలోచించండి. మనం వాళ్ళంతా గొప్పగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. మన పిల్లలని, మన కుటుంబాన్ని, మన సంస్కృతిని కాపాడుకున్నప్పుడు మనం చేసే పెద్ద యుద్ధం అది. బయటకెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మన కుటుంబంలో ఉన్న సభ్యులకి మంచేంటి చెడేంటి అలవాటు చేస్తూ వాళ్ళకి మంచి ఆలోచనలు వచ్చే విధంగా ఆహార అలవాట్లను చేస్తూ మంచి మార్గంలో నడిపించే విధంగా మనం ఆలోచన చేయడమే పెద్ద యుద్ధం అన్నది ఒక్కటి ఆలోచించండి. మనకు సర్వ అధికారాలు, సర్వ స్వేచ్ఛను మనకి మహానుభావులు అందించి వెళ్ళారు, వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేశారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు ఉండాలంటే అక్కడ భక్తి మార్గం తప్ప డీజేలు లాంటివి, మత్తు పానీయాలు లాంటివి రాకుండా దూరంగా ఉంచే విధంగా మీరు ఉండండి, పిల్లలకి నేర్పియండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఆలోచించమని మరొక్కసారి కోరుకుంటున్నాను. శుభం భూయాత్.